హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఇప్పుడే కోల్కతా వచ్చాను మార్నింగ్ ఫ్లైట్లో. జస్ట్ లైక్ ద ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ కోల్కతా వాస్ లైక్ టూ కేవస్. సో మొత్తం హడావిడిగా పరిగెడుతున్నారు జనాలందరూ. ఫుల్ ట్రాఫిక్ అంతా అసలు టూ హెక్టిక్గా ఉంది. బట్ స్టిల్ ఇట్స్ ఎ డిఫరెంట్ వైబ్. ఒక వన్ వర్డ్లో చెప్పాలంటే కోల్కతా గురించి ఇన్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇట్స్ లైక్ రెట్రో సిటీ అండ్ సిటీ ఆఫ్ జాయ్. మనుషులు నవ్వుతున్నారు, బట్ లైక్ అందరూ నవ్వుతారు. బట్ స్పెషాలిటీ ఏంటంటే సిటీ ఆఫ్ జాయ్లో దే హ్యాడ్ లైక్ ద ప్యూర్ ఎసెన్స్ ఆఫ్ ద స్మైల్. వాళ్ళ నవ్వులో స్వచ్ఛదనం ఉంది. సో దట్స్ వై ఇట్ మేక్స్ ద సిటీ ఆఫ్ జాయ్. సో ఇప్పుడే బయటికి వెళ్ళి లైక్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. సో వ్లాగింగ్, నేను అంత ప్రొఫెషనల్ వ్లాగర్ నేను కాదు, బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ థింగ్స్. సో ఇవాళ షెడ్యూల్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ నుంచి నేతాజీ భవన్ వెళ్తాను, అండ్ దెన్ ఫ్రమ్ నేతాజీ భవన్ టు సైన్స్ సిటీ. అక్కడ నుంచి న్యూ మార్కెట్ అండ్ లైక్ ఎక్స్ప్లోరింగ్ ద పార్క్ స్ట్రీట్ ఇన్ ద ఈవినింగ్. సో చూస్తాను, లైక్ ఏదైనా ఎండ ఎక్కువ ఉంటే ఏదైనా మాల్కి వెళ్ళడానికి ట్రై చేస్తాను ఆఫ్టర్నూన్. సో లెట్స్ సీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఇండియన్ మ్యూజియంకి వచ్చాము కోల్కతాలో. దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఫర్ ఇండియన్ మ్యూజియం. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ అడల్ట్ 75 రూపీస్ అండ్ లైక్ కెమెరా 50 రూపీస్. మొబైల్ ఫోన్ కెమెరా అండ్ ఆల్ ఉంటే అవి లైక్ డిపెండ్స్ ఆన్ వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ, DSLR మిర్రర్లెస్. సో ద ప్రైస్ విల్ బీ వ్యారీ. ఓకే, the Indian Museum of Modern Art. ఇప్పుడే ఇండియన్ మ్యూజియంలో ఈజిప్ట్ బ్లాక్ చూడడం జరిగింది. దాంట్లో 4000 ఇయర్స్గా స్టోర్ చేసిన ఒక మమ్మీ డెడ్ బాడీని పెట్టారు. సో లైక్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ఇస్ నాట్ అలౌడ్, బట్ లైక్ వర్త్ వాచింగ్. చాలా బాగుంది. బట్ స్టిల్ లైక్ ఎలా అయితే ఒక 4000 ఇయర్స్ డెడ్ బాడీని స్టోర్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. బట్ అది రిప్లికా కాదు, ఇట్స్ ఒరిజినల్ వన్. సో చాలా బాగుంది.
rhinoceros skeleton, hippopotamus skeleton, camel skeleton, whale. కాటన్ ఎలా తయారు చేస్తారో ప్రాసెస్ అంతా ఒక ఫోటో రూపంలో ఇక్కడ ఉంది చూడండి. జస్ట్ ఒక ఇమేజ్లో మొత్తం కాటన్ ప్రాసెస్ అంతా చూపించారు వీళ్ళు. దుర్గాదేవి బొమ్మ. హార్వెస్టింగ్ జూట్ ఎలా తయారు చేస్తారో మొత్తం ప్రాసెస్ చూపిస్తున్నారు. సో ఇలా మొక్కలు పండుతాయి, మొక్కల నుంచి ఆకులు వేరు చేసి స్టిక్స్ తీసి స్టిక్స్ నుంచి థ్రెడ్ తయారు చేస్తారు. ఆ థ్రెడ్ని ప్రాసెస్ చేసి ఇలా ఆ థ్రెడ్ని ఎండబెట్టి దాన్ని మళ్ళీ ప్రాసెస్ చేసి జూట్ తయారు చేస్తారనమాట. దాని తర్వాత దాన్ని దళారీలకి వాళ్ళకి అమ్ముతారు అండ్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా మ్యూజియం చూశాను. చాలా బాగుంది. మన ఇండియన్ కల్చర్ అసలు మనకి ఎలాగా ఈ అగ్రికల్చర్ ఈ ప్రాసెస్ అంతా మొత్తం మినియేచర్ టాయ్స్ పెట్టి చాలా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా బాగుంది. వర్త్ ఇట్. మనం ఆగి మొత్తం చదివి చూస్తే తెలుసుకుంటే నాలెడ్జ్ చాలా వస్తుంది. స్టూడెంట్స్కి చిల్డ్రన్స్కి చాలా యూస్ఫుల్ అనమాట. మస్ట్ విజిట్ ఇండియన్ మ్యూజియం. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇది ఫాజిల్ మ్యూజియం. మన బీచెస్లో వాటిలో స్టోన్స్ దొరుకుతాయి కదా, అలాగా లైక్ రకరకాల మెటల్స్, ఐరన్ ఎయిర్స్, మొత్తం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోన్స్ అండ్ ఆల్ ఎలా ప్రాసెస్ చేస్తారు, ఎక్కడ దొరుకుతారు, వాటి ఒరిజినల్ పీసెస్ ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ మనకి బండరాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఫాజిల్ గ్యాలరీ ఇది. బీచ్లో దొరికే డిఫరెంట్ స్టోన్స్ అండ్ ఆల్, గవ్వలు, ఇవన్నీ ఇవి ఒరిజినల్ పీస్లే, వీటి రిప్లికాస్ ఏం కావు ఇవి. బట్ లైక్ డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ లాగా మొత్తం బీచ్లో దొరికే డిఫరెంట్ రాళ్ళు ఇవన్నీ. నేను చాలా మ్యూజియంలు చూశాను కానీ ఈ మ్యూజియం చాలా బాగా నచ్చింది నాకు యాక్చువల్లీ. లైక్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో. ఇట్స్ లైక్ సైన్స్ ఉంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సైన్స్ స్టడీస్, జియాలజీ, బయాలజీ, లైక్ రాక్స్ది, ఫాజిల్స్ది. చాలా బాగుంది. ఎక్సలెంట్ వన్. వర్త్ ఇట్. కోల్కతా వస్తే ఖచ్చితంగా ఇండియన్ మ్యూజియం విజిట్ చేయండి. డెఫినెట్లీ మీ పిల్లల్ని కూడా తీసుకురండి, ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇట్స్ లైక్ నాలెడ్జ్ గెయినింగ్ స్టఫ్ అనమాట. మనకి తెలియనివి ఎన్నో రకాల ఫాజిల్స్ ఇవన్నీ ఉన్నాయి. అసలు లైక్ స్టోన్స్, వాటి నేమ్స్. మేబీ ఇవన్నీ మన డైలీ లైఫ్లో ఎక్కడో చోట చూసే ఉంటాం, బట్ స్టిల్ మనం వాటిని రికగ్నైజ్ చెయ్యం. Time and place are infinite and everywhere. Everything is part of a continuum, an endless flow.
হাই হ্যালো, কেমন আছেন আপনারা? এ দেখো আমার বন্ধু সাহিল। আপনারা ভিডিওটা দেখুন আর ভাইয়ের চ্যানেলকে সাবস্ক্রাইব করুন আর লাইক শেয়ার অবশ্যই করুন। আমাদের পশ্চিমবাংলায় ঘুরতে এসছে, অনেক ভালো লেগেছে। আপনাদেরকে ধন্যবাদ। ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ థ్యాంక్ యూ ఇది ఈ లాంగ్వేజ్ బెంగాలీ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ అనమాట. నాకైతే అర్థం కాలేదు, బట్ స్టిల్ లైక్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పాడు. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. బాగుంది, గుడ్. ఇక్కడంతా మొత్తం కాలేజ్ వాళ్ళే ఉన్నారు. సమ్ కల్చరల్ ఈవెంట్ జరుగుతుంది ఇక్కడ ఈ ఫంక్షన్లో. సో ఇప్పుడు నేను నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాను. అది నేతాజీ భవన్. ఓకే, లెట్స్ గో.